హలో ఫ్రెండ్స్, మేము స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళామండి. ఇది హైదరాబాద్ నుండి 50 to 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండిద్ది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM నుండి నైట్ 9 PM దాకా ఓపెన్లోనే ఉండిద్ది. కాకపోతే మధ్యలో 12:30 to 1:30 PM దాకా బ్రేక్ ఉండిద్దండి దర్శనానికి, లంచ్ బ్రేక్ టైప్లో. అక్కడ బెస్ట్ టైం అయితే మార్నింగ్ 5:30 నుండి 7:30 దాకా బాగుండిద్ది. ఈవినింగ్ 6 to 9 కూడా బాగుండిద్దండి. లైటింగ్స్తో చాలా బాగుండిద్ది వ్యూ అంతా టెంపుల్. ఇక్కడ మనకి మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. దేవస్థానం వాళ్ళది మనకి లంచ్ భోజనం పెడతారండి మనకి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు ఇదంతా మనకి భోజనశాల అండి. మధ్యాహ్నం 12:30 నుండి 2 దాకా ఉండిద్దండి. ఇదంతా పైన భోజనశాల నుండి బయట వ్యూ అండి. ఇంకో ఇక్కడంతా వడ్డిస్తున్నారండి భోజనాలు. సెల్ఫ్ సర్వీస్ అండి. ఇక్కడ మనం బర్త్డేస్కి, మ్యారేజ్ డేకి అలా విరాణాలు కూడా ఇవ్వచ్చండి. మనం అన్నదానానికి డబ్బులు ఇవ్వచ్చు. ఇక్కడ విరాణాలు తీసుకుంటారండి. నిత్య అన్నదానం జరిగిద్దండి ఇక్కడ. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి మనం చూస్తున్నది. వెహికల్స్ అన్నీ బ్యాక్ సైడ్ పార్క్ చేసుకోవచ్చు అండి. ఫ్రంట్ నుండి రావాలి అంటే స్టెప్స్ ఉంటాయండి. ఒక 100 లోపే ఉంటాయి. ఎక్కడానికి కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదండి, ఈజీగానే ఎక్కొచ్చు. ఇది మనం చూసేది మాత్రం బ్యాక్ సైడ్ అండి, గరుత్మంతుడు. ఇక్కడ సుప్రభాత సేవ, ఇక్కడ అన్ని సేవలు అవైలబిలిటీ ఉన్నాయండి. మనకి ఇక్కడ లిస్ట్ ఇచ్చాను చూడండి. ఇది మెయిన్ టెంపుల్లోకి ఎంట్రన్స్ అండి. లోపలికి కెమెరా సెలవు లేదు. ధ్వజస్తంభం అది. వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగుంటారండి ఇక్కడ. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉండిద్ది, 50 రూపీస్ ఉండిద్ది, 500 ఉండిద్ది, 300 రూపీస్ దర్శనాలు కూడా ఉంటాయండి ఇక్కడ. గరుత్మంతుడు అండి. మనం ఇటు బ్యాక్ సైడ్ నుండి ఇటు ఫ్రంట్కి వస్తుంటే ఇదంతా ఫ్రంట్ వ్యూ అండి. టెంపుల్ పార్కింగ్ కింద డౌన్ పార్కింగ్ ఇది. ఇక్కడ మనకు కనిపించేది ఆంజనేయ స్వామి విగ్రహం అండి మీరు చూస్తున్నది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి టెంపుల్లో. ఇవన్నీ కొంచెం వెనకమాలకు వస్తే బొమ్మలు పెట్టారండి. చిన్ని ఆవు అండి. ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఇది మనకి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారంలో వాటర్లో ఉంటాడు కదండి, అక్కడికి వెళ్ళే దారండి. ఇది మెయిన్ టెంపుల్ ధ్వజస్తంభం ఎంట్రన్స్ గేటు అండి. ఇటు సైడ్ రాగానే ఆంజనేయ స్వామిది గోశాల. ఇది వరాహస్వామి అండి, లక్ష్మీదేవి వరాహస్వామి. సైడ్ నుండి వెళ్తే మనకి విష్ణుమూర్తి కనిపిస్తారండి. మనకి ఇలాంటివి ఒకటి నేపాల్లో ఉందండి, తర్వాత మన హైదరాబాద్లో ఉందండి.
హైదరాబాద్ దగ్గర భువనగిరి అండి, తెలంగాణ. ఇది టెంపుల్ చాలా బాగుండిద్దండి. పైనుండి వ్యూ కానీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండొచ్చండి. నైట్ అయితే లైటింగ్స్తో ఇంకా చాలా బాగుండిద్దండి. గ్రీనరీ మధ్యలో టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉండిద్ది. చల్లటి గాలి వస్తా, వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి. మీరు విష్ణుమూర్తిని చూడండి, ఎంత అందంగా ఉన్నారో స్వామివారు. సాటర్డే సండేస్ అయితే ఫుల్ జనం ఉంటారండి. వీక్ డేస్ వెళ్ళటానికే ప్రిఫర్ చేయండి మీరు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే. చూడండి, ఇదంతా వచ్చే దారండి. మనం అక్కడ నుండి వస్తాము టెంపుల్కి. అంతా చాలా బ్యూటిఫుల్గా ఉండిద్దండి. మొత్తం పొలాల మధ్యలో టెంపుల్ అండి. చాలా బాగుండిద్ది, పీస్ఫుల్గా ఉండిద్ది. చూడండి వెహికల్స్ ఎలా వస్తున్నాయో. మేము సండే వెళ్ళామండి. మనకు అక్కడ కొండపైన కనిపిస్తుంది కదండి, ఫోర్ట్ అండి. ఇదంతా ఫ్రంట్ వ్యూ అండి టెంపుల్ది. నేను చెప్పా కదండి మెట్లని, ఇవేనండి మెట్లు. ఇప్పుడు మనం ఆ మెట్లు రూట్ కూడా చూద్దామండి. ఇదంతా ఫ్రంట్ అండి. మనం ఇందాక పైన నుండి చూసామండి విష్ణుమూర్తిని. ఇప్పుడు ఇది కింద నుండి అండి, 2 స్టేర్స్లో కట్టారండి. ఇది కింద చూద్దురు కానీ రండి. చాలా బాగుండిద్దండి టెంపుల్ మాత్రం. ఒక్కసారన్నా చూడాల్సిన ప్లేస్. నాలుగు వైపులా 4 విగ్రహాలు పెట్టారండి అమ్మవారి అయ్యవారిని. ఇదిగోండి నేను చెప్పిన మెట్ల మార్గం ఇదేనండి. చూడండి చాలా ఈజీగా ఉన్నాయండి స్టెప్స్ కూడా మనకి ఎక్కటానికి. ఈ మెట్ల మార్గంలో దశావతారాలు పెట్టారండి. మనకి రామ అవతారము, కల్కి అవతారము, వామన అవతారం, ఇలా అన్ని దశావతారాలన్నీ ఉన్నాయండి. పాలరాతితో చేసిన విగ్రహాలు. మనకి ఎంట్రన్స్లో కింద స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయండి. ఇంకా అక్కడ నుండి మెట్లు స్టార్ట్ అవుతాయి. చాలా తక్కువ మెట్లు అండి, ఎక్కటానికి కూడా చాలా బాగుండిద్ది.